all assembled Vaishnava. హరే Hare కృష్ణ Krishna. మాతాజీ, ఒక చిన్న అనౌన్స్మెంట్ మాతాజీ. ఇప్పుడు మంగళాచరణం చేసేటప్పుడు రోజు ఒకళ్ళే చేస్తున్నారు. మాక్సిమం జయశ్రీ మాతాజీ ఒక్కరే చేస్తున్నారు. సో ఒకవేళ నెక్స్ట్ క్లాస్ నుంచి ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తూ ఉండాలి. రోజు ఒకళ్ళు చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎప్పుడు జయశ్రీ మాతాజీ మాత్రమే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు మంగళాచరణంకి. సో అట్లయితే మనకి ఎవరికి రాదు కాబట్టి, సో నెక్స్ట్ క్లాస్ నుంచి ఒక్కొక్కళ్ళు కొత్త వాళ్ళు మంగళాచరణంతో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో మాతాజీ చెప్పారు కదా, ఎవరైనా మంగళాచరణ చేయాలనుకుంటే వేరే కొత్త వాళ్ళు కూడా ముందుకు వచ్చి స్వీకరించండి ప్రేయర్స్ చేయడానికి. హరే కృష్ణ. సో మనం క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు మనకి లాస్ట్ క్లాస్ లో 1.23 శ్లోకాన్ని 1.23 అనే శ్లోకాన్ని విద్యులత మాతాజీ చెప్పారు. సో ఆ శ్లోక యొక్క సమ్మరీ ఎవరైనా ఒకరు చెప్తారా ఇక్కడ? ఆ శ్లోకాన్ని మీరు ఏం అర్థమైంది? ఆ శ్లోకాలు ఏం చెప్పారు? ఆ శ్లోకం మధ్య ఒక షార్ట్ గా. హరిబోల్, నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? హరే కృష్ణ. వినిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. అదే ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే హరే కృష్ణ మాతాజీ, నేను చెప్తాను. హరే కృష్ణ మాతాజీ. వన్ మోర్, ఇంకోటి, ఎవరైనా మనకి ప్రీచింగ్ చేసేటప్పుడు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవ్వండి. సో అలా లేకపోతే ఎవరు వింటున్నారో తెలియదు, వినట్లేదో తెలియదు, మీకు అర్థమైందో తెలియదు, అర్థం కావట్లేదో తెలియదు. సో చెప్పే వాళ్ళకి కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కదా. సో అది కూడా కొంచెం చూసుకోండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో కుదిరినంత వాళ్ళు ఎవరెవరికైతే అందుబాటులో ఉందో, ఫెసిలిటీ ఉందో, దయచేసి మీ వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది. నాకు కొంచెం ప్యూరిఫికేషన్ నాకు మాతాజీ, మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. దినశరణ దేవత. థ్యాంక్ యూ. సో మీరు కుదిరిన వాళ్ళందరూ మీ వీడియోస్ ఆన్ చేసుకుంటే ఏంటంటే నాకు మీ నుంచి కృష్ణ రెసిప్రొకేషన్ అనేది దొరికి నేను ఇంకా బెటర్ గా మీకు కన్వే చేస్తాను పాయింట్ అన్న ఉద్దేశంతో. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీస్, ప్రభుజీస్. సో లాస్ట్ వీక్ 1.23లో లాస్ట్ క్లాస్ లో మాతాజీ ఏం చెప్పారో ఎవరైనా ఒక్కరు చెప్పడానికి ట్రై చేయండి. ఎవరు చెప్పాలనుకుంటున్నారు? హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణామ్ మాతాజీ. లాస్ట్ 1.23 శ్లోకాల్లో మనం చర్చించుకున్నది ఏంటంటే, యోత్స్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి గల ధృతరాష్ట్ర పుత్రుడైనటువంటి దుర్యోధనుడికి ప్రీతిని చేకూర్చడానికి ఎవరెవరైతే యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళనందరినీ ఒకసారి నేను చూడదలుచుకున్నాను కృష్ణ అని అర్జునుడు కృష్ణ భగవాన్తో చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ కంటిన్యూషన్ శ్లోకం ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. లాస్ట్ క్లాస్ లో అర్జునుడు సెంటర్ లో వెళ్ళి అందరిని ఒకసారి రౌండ్ అప్ చేసి చూడాలనుకుంటున్నాను. అంటే నేను ఎవరితో ఫైట్ చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను అన్నది తెలుస్తుంది. అంటే ఇక్కడ ఒక చిన్న సెన్సిటివ్ పాయింట్ ఉందండి. మనం కూడా ఏదైనా ఇంట్లో మనం కూడా వ్యక్తిగతంగా ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం కూడా పునర్పరిశీలన చేసుకుంటాం. డైరెక్ట్ గా ఒకేసారి మోడ్ లోకి వెళ్ళి పని చేయం. మనం కూడా ఇంట్లో అన్ని చూస్తాం. ఇప్పుడు లేడీ మాతాజీస్ ఉన్నారు, ఒక కుకింగ్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు ఇంగ్రీడియంట్స్ అన్ని చూసుకుంటారు. అన్ని ఉన్నాయా, రైస్ వచ్చిందా, పప్పు ఉందా, ఉప్పు ఉందా, కారం ఉందా అని ఎలా అయితే చెక్ చేసుకుంటారో సేమ్ యాజ్ యూజువల్ అక్కడ అర్జునుడు కూడా సేమ్ అదే చేశారనమాట. అక్కడికి వెళ్ళి నుంచొని పరిశీలన చేసుకున్నారు. సో దీని మాధ్యమంగా మనకేం తెలుస్తుందంటే మనం చేసే ప్రతి పనిని కృష్ణ సంతృప్తి కోసం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే 1.23లో చెప్తున్నారో మనం చేసే వర్క్ ఎలా ఉండాలంటే భగవత్ ప్రీత్యర్థమై ఉండాలి. అండ్ చెడు న్యాయకత్వంలో దుర్బుద్ధి అనుకరించకూడదు. అంటే చెడ్డవారి సాంగత్యం తీసుకొని వారు చేసే దుష్ట కర్మలకి మనము ప్రేరణ ఇవ్వకూడదు, అవి మనం ఆచరించకూడదు. ఇది రెండో పాయింట్. నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితిని పరిశీలించాలి. సో ఏదైనా పని చేసే ముందు ఫస్ట్ మనము విశ్లేషణ చేసుకోవాలి, ఆ తర్వాతే ఆచరణలోకి దిగాలి అని చెప్తున్నారు. అంటే ఫైనల్ మెసేజ్ ఏంటంటే దుర్యోధనుని సంతృప్తి పెట్టడం కాదు,
కృష్ణుడి సంతృప్తి పెట్టడం జీవితం యొక్క లక్ష్యం అనేది మనం తెలుసుకోవాలి. అంటే మనలో కూడా దుర్యోధనుడు అనేవాడు ఉంటాడు. అలా కాకుండా మనము భగవంతుని సంతృప్తి పరచడానికై పని అనేది చేయాలి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అన్నమాట. ప్రధాన పాయింట్ అంటే 1.3లో చెప్పేది ఏంటంటే మనము మన కోసం వ్యక్తిగత అంటే మన సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం మన తృప్తి కోసం కాకుండా భగవంతుడి ప్రీత్యర్థం కోసం పని అనేది చెయ్యాలి అనేది మెసేజ్ అక్కడ ఇవ్వడం జరిగింది. మాతాజీ చాలా అద్భుతంగా చెప్పారు ఆ రోజు క్లాస్ లో. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను ఒకసారి శ్లోక రిసైట్ చేస్తాను, తర్వాత నేను 2 శ్లోకాలు ఎట్ ఏ టైం రిసైట్ చేస్తాను, 2-4, 2-5. మీరు కూడా 1 by 1 అంటే 2-4లో శ్లోక చదివేసి ట్రాన్స్లేషన్ చదివేసి భాష్యం చదువుతారా, అండ్ తర్వాత ఇంకో 2-5 కూడా శ్లోక అండ్ ట్రాన్స్లేషన్ భాష్యం చదివాక నేను 2 కలిపి మీనింగ్ చెప్తాను. హరే కృష్ణ. ఓకేనా మీ అందరికీ అలా? హరే కృష్ణ. యా, థ్యాంక్ యూ. ఓకే మాతాజీ. సంజయోవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేవయోర్మధ్యే స్థాపయాత్ రథోత్తమం. ఇది 1.24 శ్లోక. అండ్ 2.5 వచ్చేసి భీష్మ ద్రోణో ప్రముఖ్యాత్వా సర్వేషాంచ మహీక్షితాం ఉవాచోపార్థ పరిష్ట్యస్య సామవేతాన్ కురు నితి. హరే కృష్ణ. సో ఇప్పుడు ఎవరైనా ఒకరు శ్లోక రిసైట్ చేస్తారా? నేను చదవనా అండి? చదవండి కృష్ణ మాత. మాతాజీ ప్రభుజీ హ్యాండ్ రైజ్ చేశారు. నేను పిలుస్తాను వన్ బై వన్ నేను పిలుస్తాను మాతాజీ ప్రభుజీ. ప్లీజ్ ఎలాగో హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి మీ టర్న్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయండి. హరే కృష్ణ. సో ఫస్ట్ నరసింహదాస్ ప్రభుజీ మీరు చదవండి 1.24 శ్లోకం. దండవత్ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. సంజయ ఉవాచ ఏవం తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. హరే కృష్ణ మాతాజీ. జ్యోతి మాతాజీ మీరు కూడా 1.24 శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి జ్యోతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఏవ ముక్తో హృషికేశో గుడాకేశేన భారత. సారీ సంజయం వాచ ఏవ ముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. పద్మజ మాతాజీ మీరు కూడా 1.24 శ్లోక రిసైట్ చేయండి. ఋషికేశో గుడాకేశేన భారత హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ వినిపించ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. సంజయోవాచ ఏవ ముక్తో హృషికేశో గుడాకేశేన భారత సైన్యోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పద్మజ మాత హరే కృష్ణ దినసరణి మాతాజీ అనువాదము కూడా చదివించమంటారా? తర్వాత 1.25 శ్లోక చదివిద్దామా? ఎలా చేయమంటే అలా చేద్దాం మాతాజీ. 2-5 శ్లోక ఒక ఇద్దరితో చదివించాక ట్రాన్స్లేషన్ వెళ్ళిపోండి. ఓకే మాతాజీ. పద్మజ మాతాజీ 1.25 శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ. 1.25 భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురు నితి. హరే కృష్ణ మాతాజీ. మౌనిక మాతాజీ హరే కృష్ణ మీరు కూడా 1.25 శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్
సమవేతాన్ కురునితి. లతా మాతాజీ మీరు కూడా 1.25 శ్లోక రిసైట్ చేయండి. లతా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. హరే కృష్ణ ఓకేనా మాతాజీ. మాతాజీ? ఓకే మాతాజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మానస మాతాజీ 1.24 పెడతారా? కళ్యాణి మాతాజీ అనువాదం చదవండి 1.24. అలాగే ఈ శ్లోక్ సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడే శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడుమ నిలిపెను. భాష్యం కూడా చదవనా అండి? అవసరం లేదు. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. నాగమణి మాతాజీ భాష్యం చదువుతారా 1.24? హరే కృష్ణ మాతాజీ. భాష్యం. ఈ శ్లోకం నందు అర్జునుడు గుడాకేశుడుగా పేర్కొనబడెను. గుడాక అనగా నిద్రను జయించినవాడు. గుడాకేశుడు నిద్ర అనగా అజ్ఞానము మను అర్థము కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో తనకు గల మైత్రిచే నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ జయింపగలిగెను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడంటచే అతడు శ్రీకృష్ణుని క్షణమైనను విస్మరింపకుండెను. అది ఏ భక్తుని స్వభావము. నిద్ర ఎందైనను లేదా మెలకువ ఎందైనను భక్తుడెన్నడును శ్రీకృష్ణుని నామ రూప గుణలీలను స్మరింపకుండా ఉండజాలడు. ఈ విధంగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణునే స్మరిస్తూ కృష్ణ చైతన్యము లేదా హరే కృష్ణ నిద్ర మరియు అజ్ఞానములైన రెండింటిని సులభంగా జయించగలుగును. ఇది ఏ కృష్ణ చైతన్యము లేదా సమాధి అని పిలువబడుచున్నది. సర్వజీవుల ఇంద్రియములను మనస్సులను నియంత్రించునట్టి ఋషికేశుడహుటచే శ్రీకృష్ణ భగవానుడు 2 సేనల నడుమ రథము నిలుపుమనుటలో ఉద్దేశమును గ్రహింపగలిగాను. కనుకనే అతడు అట్లు చేసి ఈ క్రింది విధముగా పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సరోజ మాతాజీ 1.25 అనువాదం చదవండి మీరు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ. శ్రీల ప్రభుపాదకి జై. అనువాదము. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడు ఎట్లు పలికెను, ఓ పార్థ, ఇచ్చట సమావేశమై ఉన్నటువంటి కురువంశీయులందరినీ గాంచుము. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ. ఉషా మాతాజీ మీరు భాష్యం చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సర్వజీవుల యందు నెలకొని ఉన్నట్టి పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనస్సులోని ఆలోచనలను గ్రహింపగలిగెను. ఈ సందర్భమున ఉపయోగింపబడిన ఋషికేశ అను శబ్ద ప్రయోగము భగవానుడు సర్వమును ఎరుగునని సూచిస్తున్నది. అట్లే అర్జునుని విషయమున పార్థ లేక కుంతీపుత్రుడు లేదా పృథ అను పదము కూడా సార్థకమై ఉన్నది. అర్జునునికి మిత్రుడగుటచే శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవునికి సోదరి అయిన పృథకు పుత్రుడైనందుకు తాను అతనికి సారథియగుటకు అంగీకరించి తినని అర్జునునకు చెప్పదలిచెను. కురువంశీయులందరినీ గాంచుము అని అర్జునునకు చెప్పుటలో శ్రీకృష్ణుని ఉద్దేశ్యమేమిటి? అర్జునుడు అక్కడే యుద్ధము నిలిపివేయవలెనని కోరియుండెనా? తన మేనత్త పుత్రుడైన అర్జునుడు అట్లు చేయునని శ్రీకృష్ణుడెన్నడును భావించి యుండలేదు. స్నేహపూరితమైన హాస్యధోరణిలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనోభావము ఇట్లు ప్రకటించి ఉండెను.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరెవరైతే వండర్ఫుల్ గా రిసీవ్ చేశారో ట్రాన్స్లేషన్ అండ్ భాష్యం. సో అద్భుతమైన మూవీలో ఉన్నామండి మనము, కురుక్షేత్ర రణరంగం అనే మూవీలో. ఇంకా మూవీలో వార్ అనేది స్టార్ట్ కాలేదు, అంటే టైటిల్స్ మాత్రమే పడ్డాయి. ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. అర్జునుడి మోడ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఆయన ఎవరితో ఫైట్ చేస్తున్నాడు అక్కడ? ఓన్ బ్రదర్స్ తో ఫైట్ చేస్తున్నాడు. ఇది అంతా ఎవరు నిర్దేశకత్వంలో వీళ్ళు ఎవరికి తెలియజెప్తున్నారు అంటే, ఇక్కడ సంజయ వాచ అంటున్నారు. సంజయుడు ఇదంతా స్టోరీ లైవ్ టెలికాస్ట్ ని ధృతరాష్ట్రుడికి చూపిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు డైరెక్ట్ గా చూడలేడు కదా యాక్చువల్ గా కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది, అక్కడ బ్యాటిల్ ఫీల్డ్ లో అక్కడ ఏం జరుగుతుంది. ఆయన చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు, ఎందుకంటే ఇది కోరుకున్నది ఎవరైనా ఉన్నారు అంటే 100% అతనే అన్నమాట. ఈ యుద్ధం జరగాలని ఆకాంక్ష, అంటే పుత్ర వాత్సల్యంతో జరిగింది మొత్తం కూడా. ఒక తండ్రికి ఎంతవరకు బిడ్డ మీద ప్రేమ ఉండాలి, ఆ లిమిటేషన్స్ అనేది చాలా అవసరం. ఆ లిమిటేషన్స్ మించిపోతే ఏమవుతుందంటే, ఆ దుర్వ్యసనాన్ని కూడా తండ్రి ఏం చేస్తాడంటే అది కూడా ప్రౌడ్ గానే ఫీల్ అవుతాడు. అంటే కరెక్ట్ చేసేది పోయి ఏమవుతుందంటే ఇంకా దాన్ని కూడా ఎంకరేజ్మెంట్ గా భావిస్తారనమాట. దాని యొక్క పరాకాష్ట శైలిని మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఈ మొత్తం సీక్వెన్స్ లో మనం చూస్తున్నాం అనమాట. అండ్ ఈ శ్లోకాలో చెప్తున్నారు, ఎస్పెషల్లీ సంజయుడు అంటున్నాడు, ఓ భరత వంశీయుడా. సో సంజయుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, యాక్చువల్ స్టోరీ అంతా కూడా చెప్తున్నాడు. సంజయుడు దివ్య దృష్టి ద్వారా కురుక్షేత్రాన్ని అంతా చూస్తూ లైవ్ గా ఇది చూపిస్తున్నది ఎవరు అంటే, ఆయనకి గురు కృప లేకుండా నిజమైన జ్ఞానం రాదు. సో ఆయనకు ఆ మర్సీ, ఆ చూసే దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే, వ్యాసాన్ ప్రసాద శృతవాన్, వ్యాసదేవుడి యొక్క కృప వల్ల సంజయుడు చూడగలుగుతున్నాడు. ఆయన దగ్గర నుంచి వచ్చిన వరం చేత ఇది అంతా కూడా ఈ కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది, కృష్ణకి అర్జునుడికి కౌరవులకి పాండవులకు మధ్య ఏం జరుగుతున్నదంతా స్టోరీ అంతా కూడా ధృతరాష్ట్రుడికి పూసగుచ్చినట్టు అక్కడ కూర్చొని చెప్తున్నాడు అనమాట. ఏవముక్త ఎలా చెప్పబడింది తర్వాత అంటే, అర్జునుడి కృష్ణుడికి రిక్వెస్ట్ చేశాడు అప్పటి వరకు 1.21 నుంచి 23 వరకు. ఇది భక్తిలో ముఖ్యమైనదన్నమాట. మనం కృష్ణుడిని మాట్లాడాలి, కృష్ణుడితో భగవంతుడికి మనం విన్నవించుకోవాలి అని. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఋషికేశ అంటున్నాడు. ఋషికేశ అంటే ఏంటి? మాస్టర్ ఆఫ్ సెన్సెస్, అంటే మన ఇంద్రియాలకన్నిటికీ కూడా అధినాయకుడు. సర్వ ఇంద్రియాలన్నీ కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. ఎవరి కంట్రోల్లో అంటే, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాని యొక్క కంట్రోల్లో ఉంటాయి. లోతుగా తెలుసుకోవాలంటే ఏంటంటే, మన ఇంద్రియాలు వచ్చేసి కళ్ళు, చెవులు, ముక్కు, స్పర్శ ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క సొంతము. అది కానీ మనం వాటిని ఉపయోగించుకుంటాము అని దాన్ని బట్టి ఉంటుంది. సో మనము మన సెన్సెస్ ని ఎలా వినియోగించుకోవాలి అంటే, భగవంతుడి యొక్క శ్రవణం చేస్తూ, భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తూ, ఆయన యొక్క ఆయన యొక్క కీర్తిని ఆయన యొక్క విషయాలు, ఆయన గొప్పతనాన్ని, ఆయన లీలల గురించి మనం తెలుసుకుంటూ, ఆయన యొక్క ప్రసాదం తీసుకుంటూ, ఆయన యొక్క పుష్పాలని స్పృశిస్తూ మనం ఆ సెన్సెస్ ని ప్యూరిఫై అవ్వాలి. కానీ మనం ఏం చేస్తాం భౌతిక ప్రపంచంలో అంటే, దానికి క్వైట్ ఆపోజిట్ గా చేస్తాం అనమాట. మనం ఏదైతే తినకూడదో అది తింటాము, ఏదైతే చూడకూడదో అది చూస్తాము, ఏదైతే వినకూడదో అది వింటాము, ఏదైతే టచ్ చేయకూడదో అది చేస్తాం. అండ్ ఇవి మనకి తెలుసు, పంచ ఇంద్రియాలు అందరికీ తెలిసినవి, కళ్ళు, ముక్కు, చెవులు. అలాగే కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి, అంటే మనం మాట్లాడే వాక్కు, చేతులు, కాళ్ళు, అలాగే కుతురము, ఇవన్నీ కూడా ఏంటంటే జననేంద్రియాలు అండ్ కుతురము, ఇవన్నీ కూడా సెన్సెస్, వర్కింగ్ సెన్సెస్ అన్నమాట. ఇక్కడ అర్జునుడు ఏం చేశాడు? ఆ వర్కింగ్ సెన్సెస్ లో ఒక సెన్సెస్ ని ఉపయోగించాడు. ఇక్కడ 1.21 లో, అంటే నేను రెండు మిక్స్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. 25, 24 రెండు మిక్స్ చేసి చెప్తున్నాను, సో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏంటంటే, అక్కడ కృష్ణుడికి ఏం చెప్తున్నాడు అంటే 21 లో, నాకు అందరినీ, నా రథాన్ని ముందుకు తీసుకెళ్ళు, నాకు అందరినీ ఒకసారి చూడాలని ఉంది అని చెప్పేసి ఆ వాక్ అక్కడ చెప్పాడు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కృష్ణుడు ఏం చేశాడు? తీసుకొని వెళ్ళాడు. అది కామెడీగా ఏం చెప్తున్నాడు కృష్ణుడు అంటే, నువ్వు అన్నావు కదా నేను అందరినీ చూడాలనుకుంటున్నాను, అదిగో తీసుకొచ్చాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే, ఒకసారి చూడు అని చెప్తున్నారు. అది కామెడీగా ప్రజెంట్, అంటే అక్కడ చెప్తున్న హాస్యాస్పదంగా చెప్తున్నారని 25 లో అంటున్నారు కదా. సో అక్కడ అదనమాట.
సో ఋషికేశేన ఋషికేశ సేవనం అని చెప్పేసి మనకి చెప్తారనమాట. మన ఇంద్రియాలని భగవంతుడి యొక్క ప్రీత్యర్థమై మనం సేవ చేసేదాన్ని ఋషికేశ అని చెప్పేసి. కేశ అంటే ఈశ్వరుడు, అంటే డైరెక్ట్ లార్డ్ దేవాది దేవుడు అనమాట కృష్ణ. సో ఇక్కడ అది చెప్తున్నారు, ఆ పాయింట్ ని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏమంటుందంటే గుడాకేశ అంట. గుడాకేశ అంటే ఏంటి? నిద్రను జయించిన వాడు. నిద్ర అంటే 2 రకాలమైన నిద్రలు ఉన్నాయండి ఇక్కడ. ఇగ్నోరెన్స్, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఉంది ఇక్కడ, అంటే మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ కూడా ఉంది ఇక్కడ. మనం చూసుకున్నట్టయితే మనలో ఉన్న ఏమంటారు అనర్థాలని, వాటిని కూడా జయించడం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే అర్జునుడు అదే చేశాడు అన్నమాట, నిద్రను జయించాడు. శరీర నిద్రనే కాకుండా ఇగ్నోరెన్స్, అజ్ఞానాన్ని కూడా జయించారు ఆయన. ఎవరి సాంగత్యంలో ఉంటే అజ్ఞానాన్ని జయించగలుగుతారు? భగవంతుడి యొక్క సాంగత్యంలో అర్జునుడు ఉన్నారు కాబట్టి ఆయన అజ్ఞానాన్ని కూడా జయించారు. జీవితంలో అతి కష్టమైనవి ఏవైనా ఉన్నాయంటే మాతాజీస్ ప్రభుజీస్, నిద్ర లేకుండా ఉండలేము. 1 డే కాదు కదా, 2 డే కాదు కదా, ఎక్కువగా గట్టిగా చెప్పాలంటే ఒకరు 3 రోజులు నిద్రపోకుండా ఉంటే మనిషి చచ్చిపోతాడు అనమాట. సో తిండి తినకుండా అయినా ఉండగలుగుతారేమో, మేబీ అప్ టు ఒక వారం రోజుల వరకైనా తిండి తినకుండా ఉండగలుగుతారేమో, కానీ నిద్ర లేకుంటే మాత్రం మనం బ్రతకలేమన్నమాట. ఎందుకంటే ఏ మనిషి కూడా నిద్ర లేకుండా 1 సెకండ్ ఉండలేదు. గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక 15 రోజులు నిద్ర లేకుండా మనం ఉండగలుగుతాము, కానీ ఫుడ్ లేకుండా ఉండగలుగుతాం, కానీ నిద్ర లేకుంటే మాత్రం ఉండలేం. కానీ నేను ఋషికేష్ ప్రభుజీ క్లాస్ లో విన్నాను, ప్రభుజీ అన్నారు, అంటే దానికి శాస్త్రీయ ప్రమాణం లేదు, అర్జునుడట 1 నెల రోజుల పాటు కూడా నిద్రని నిలిపి ఉండగలుగుతాడంట. నిద్ర పోకుండా కూడా ఉండే అంత స్థిర సంకల్పం ఆయనకు ఉంది, ఆయనకి ఆ వరం ఉంది. సో మనకి అంత స్థితిలో మనం లేము. సో ఎవరైనా కూడా మనం చూసుకున్నట్టయితే భౌతిక ప్రపంచంలో ఎక్కువగా యాక్సిడెంట్, రోడ్డు ప్రమాదాలు ఉంటాయి చూడండి, అవన్నీ ఏ సిచ్యువేషన్ లో జరుగుతున్నాయండి? నిద్ర లేకపోవడం వల్లే. గుడాకేశుడు అంటారు మాతాజీ, అందుకే. హరే కృష్ణ, దండప్రణామం మాతాజీ. అందుకే అర్జునుడిని గుడాకేశుడు అంటారు మాతాజీ. ఎస్ ప్రభుజీ, అందుకే గుడాకేశుడు అంటారు, అదే చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. సో అందుకే మనము తెలుసా, చచ్చిపోతున్నామని తెలుస్తున్నా కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వచ్చేసింది అనుకోండి, వచ్చేస్తుంది, ఆగదు మన కోసం. సో అంత టఫెస్ట్ అన్నమాట, అది కంట్రోల్ చేయడం చాలా కష్టం అని చెప్తున్నారు. సో అలా అర్జునుడు 30 days వరకు కూడా నిద్రని జయించి ఉండగలడు, ఆయన గుడాకేశుడు అని చెప్పారు. ఆయన కృష్ణుడికి చాలా 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 సాన్నిధ్యంగా దగ్గరగా ఉన్నారనమాట. సో అందుకని ఆయనని అలా అంటారు. అండ్ ఆయనకి చారియట్ గా ఉన్నది ఎవరండి? డ్రైవర్ పోస్ట్ తీసుకున్నారండి ఒక అంబానీ లాంటి వ్యక్తి. హరే కృష్ణ. రథసారథి శ్రీకృష్ణ చెప్తున్నాం మాతాజీ, అదే చెప్తున్నాను. అక్కడ అర్జునుడికి చారియట్ గా ఉన్నది ఎవరు అని నేను అంటున్నాను. అక్కడ ఉన్నది దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ దేవాది దేవుడు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారండి? ఆయన ఆల్మోస్ట్ ఒక దేవాది దేవుడు, అంటే ఈ మొత్తం మన ఇంద్రియాలని, ప్రకృతిని, అన్నిటిని కూడా ఆయన ఆధీనంలో ఉన్న వాటిని ఆయన ప్రతినిత్యం వాటిని కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి వచ్చేసి ఎలాంటి చిన్న పోస్ట్ తీసుకున్నారంటే రథసారథి అనే ఒక చిన్న పోస్ట్ తీసుకున్నారనమాట. సో మీరు గమనించండి, భౌతిక ప్రపంచంలో ఎవరైనా సరే నేను ఒక లంబర్గి కారు, ఆడి కార్ కొనిస్తే తీసుకోవడానికి రెడీగా ఉంటారు, కానీ ఒక డ్రైవర్ ఇంట్లో, ఒక పని మనిషి ఇంట్లో డ్రైవర్ గా చేయమంటే మాత్రం చేయలేరు, యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకు? మనకి ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి అన్నమాట. కానీ అక్కడ కృష్ణ ఒక భక్తుడి కోసము, కేవలం ఆ భక్తియుక్త ప్రేమ కోసము ఆయనకి రథసారథిగా కూడా వెళ్ళిపోయారు. ఎంత గొప్ప విషయం. అందుకనే అర్జునుడు చాలా పవర్ఫుల్ అంటారు, ఎందుకంటే ఆయన నిద్రని జయించగలిగారు. ఆయన కృష్ణ ఎంత పవర్ఫుల్ అంటే అలాంటి ఒక భక్తుడికి రథసారథిగా ఉన్నారు. సో ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. స్టోరీ వింటున్న వాళ్ళకి ట్రైలర్ చూడంగానే సగం సినిమా అర్థమైపోయింది కదా. ఆల్మోస్ట్ 23 శ్లోకాస్ వినంగానే ధర్మం పక్షాన ఎవరున్నారు, అధర్మం పక్షాన ఎవరున్నారు, మనం లాస్ట్ 23rd శ్లోకాలో అదే తెలుసుకున్నాం. ఇక్కడ చూస్తుంటే అందరికి లిటరల్ గా క్లారిటీ ఉంది, కానీ కన్ఫ్యూజన్ ఉంది. ఎవరికి? అర్జునుకి కన్ఫ్యూజన్ ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మనకు కూడా ఇలాగే జరుగుతుంది కదా, లైఫ్ లో ప్రాబ్లం వస్తుంది,
అటు ఫ్యామిలీ ఉంటది, ఇటు వైఫ్ ఉంటది, ఇక్కడ అమ్మ ఉంటది, ఇక్కడ వైఫ్ ఉంటది, మధ్యలో హస్బెండ్ ఉంటాడు. ఎక్కడ నిర్ణయం తీసుకోవాలో తెలియదు. ప్రాబ్లమ్స్ మధ్యలో నుంచి, ప్రాబ్లం నుంచి తప్పించుకోమని కృష్ణ చెప్పట్లేదు మనకి మాధ్యమంగా. ప్రాబ్లమ్స్ మధ్యలో ఉండి దాన్ని ఫేస్ ఎలా చేయాలో నేర్చుకోమంటున్నాడు. అదే కదా ఇప్పుడు అర్జునుడికి చెప్పేది. ఆ చారియట్ ని తీసుకెళ్లి సెంటర్ లో పెట్టడం వల్ల అర్జునుడికి ఏం థాట్స్ వచ్చాయి? అటాచ్మెంట్ వచ్చేసింది. గురువుని చూశాడు అక్కడ, ద్రోణాచార్యుని, భీష్మ పితామహన్ చూశాడు, ఫ్యామిలీని చూశాడు, తాతగారిని చూశారు. అందరినీ చూసేవారికి ఏమవుతుంది? అయ్యో ఇక్కడ మా ఫాదరు, ఇక్కడ మా వైఫ్, ఇక్కడ మా అమ్మ, ఇక్కడ నా వైఫ్ అని అంటే ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియదు, అర్థం కాదు స్థితి. సో ఇక్కడ అటాచ్మెంట్ కి లోబడి ఉన్నాడు. ఇలా అటాచ్మెంట్ కి లోబడి వాడికి కృష్ణకి ఎలాంటి డౌట్ వస్తుంది అంటే, కొంపదీసి ఇప్పుడు వదిలేసేసి ఆపేస్తాడా ఏంటి? అదే జరగబోయేది నెక్స్ట్. మీరు ఫర్దర్ గా తెలుసుకోబోయే క్లాస్ లో, నేను మొత్తం రివీల్ చేయదలుచుకోలేదు, అక్కడ మీరు అదే తెలుసుకోబోతున్నారు అనమాట. అక్కడ అన్ని వదిలేసేసి ఎలా ముందుకు వెళ్ళగలుగుతాడు, ఎలా దీని నుంచి బయటపడతాడు, ఈ స్థితిని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు, అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం భౌతిక ప్రపంచంలో చూస్తే మనం ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి 100 మార్గాలు ఎత్తుకుతాం, కానీ ప్రాబ్లం ని ఎలా అధిగమించాలి అన్నదానికి ఎవరు ఆలోచన చెయ్యరు. ఏం జరిగింది, నా వల్ల ఏమైనా మిస్టేక్ జరిగిందా, అది రెక్టిఫై ఎలా చేసుకోవాలి అని ఎవరు ఆలోచించరు. ప్రాబ్లం వచ్చిందా, ఫటాఫట్ ఎవరినో ఒకరిని అనేద్దాం, వెళ్ళిపోదాం, స్కిప్ అయిపోదాం, బయట పడిపోయామా అని ఒక నిమిషం అనుకుంటాం. కానీ అది మనము ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది అర్థం చేసుకోలేమన్నమాట. సో మనం కూడా మన కుటుంబంలో ఉంటాము, ఆధ్యాత్మికంగా ఎదగకపోతే ఉపయోగం లేదనమాట. ఇక్కడ అదే చెప్తాను. భారత అని అంటే ధృతరాష్ట్రుడు, సంజీవుడు అంటాడు కదా ఇక్కడ, నువ్వు గొప్ప వంశంలో పుట్టావు కానీ ధర్మాన్ని పాటించట్లేదు. సో చూడండి, ధృతరాష్ట్రుడు మంచి కింగ్, కురువంశం చాలా ప్రైడ్ వంశం అండి, గొప్పనైన వంశం, మహా యోధులు ఉన్నారు, అందరి దగ్గర మంచి యొక్క ధన సంపద వృద్ధి అన్ని ఉన్నాయి, వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు చెప్పండి? భగవంతుడు లేదు, మంచి యొక్క గుణం లేదు కదా. అందుకే అంటారు, అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కరు ఉన్నారు అలా. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఉన్నాడు ధృతరాష్ట్రుడికి, అలా వాళ్ళ ఫ్యామిలీలో అలా ఉంది అన్నమాట. సో ఎంత గొప్పనైన కుటుంబంలో ఉండి ధర్మాన్ని ఆచరించకపోతే ఏం ఉపయోగం చెప్పండి? మంచి ఫ్యామిలీలో పుట్టి భక్తి మార్గంలో లేకపోతే ఉపయోగం ఉందా? లేదు కదా. సో నువ్వు భక్తినే తీసుకోవట్లేదు, ఇంకా మిగతా మాటలను ఎలా తీసుకుంటావు? నువ్వు గురువు చెప్పిందే వినట్టు, టీచర్ చెప్పిందే విననప్పుడు వాడికి చదువు ఎలా వస్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ మెడిసిన్స్ వేసుకోమని చెప్తావు, నువ్వు మెడిసిన్స్ వేసుకోకపోతే రోగం ఎలా తగ్గుతుంది? ఇది సిచ్యువేషన్, మన పరిస్థితి. రియాలిటీతో కనెక్ట్ చేసుకొని చూసుకుంటే మనం కూడా సేమ్ మోడ్ లో ఉన్నాం. మనం కూడా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మనకి తెలియట్లేదు. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట సంజయుడు కూడా. 2 సైన్యాల మధ్యన ఇది చాలా ముఖ్యంగా ఎంత ఇదంటే, ఒక వైపేమో ధర్మం ఉన్నది, ధర్మపక్షం, అది ఎవరు అంటే పాండవులు. మరోవైపు ఏంటంటే కౌరవులు, అది వచ్చేసి అధర్మ పక్షం అన్నమాట. ఇది కూడా మనం కూడా డెసిషన్ తీసుకోవాలి అన్నమాట. మనం ఎవరి పక్షాన ఉన్నాం, ప్రతిరోజు మనని డెసిషన్ తీసుకోవాలి. కృష్ణ వైపా లేదా మాయా వైపు ఉన్నామా, మనం కూడా టెస్ట్ చేసుకోవాలన్నమాట ఎవరి రీత్యం. నిజం చెప్పండి, మనం ఏ వైపు ఎక్కువ కాన్స్టెంట్ గా ఉంటున్నాం చెప్పండి? కృష్ణ వైపు ఉంటున్నామా, మాయా వైపు ఉంటున్నామా? ఇది కూడా వైపే ఉంటున్నాం మాతాజీ, మాయ వైపు కాదు, మాయా వైపే ఉంటున్నాం. మీరందరు మాయా వైపు అన్నప్పుడు నేను కూడా మాయా వైపే ఉన్నానని మీరు కూడా అర్థం చేసుకోవాలి. సో వీఆర్ ఆల్ ఇన్ మాయా. మనం అనుకుంటాం కృష్ణ వైపు ఉన్నామని, లిటరల్లీ కృష్ణ వైపు ఉండి మనం మాయకి పనిచేస్తున్నాం. అంటే మనము ఏమంటాము, మన డిజిగ్నేషన్ ఒకటైతే వర్క్ ఇంకొకటి చేస్తున్నాం అనమాట. నువ్వు యాక్చువల్ గా నువ్వు వేసుకున్నది తెల్లకోటు, నువ్వు డాక్టర్వి, నువ్వు వెళ్ళి లాయర్ గా వర్క్ చేస్తా అంటే ఏమన్నా అర్థం ఉందా చెప్పండి? సేమ్ పని చేస్తున్నాం మనం. అంటే ధర్మబద్ధంగా ఉండడం కోసం చేస్తున్నది. భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకం మనకి ఇంటర్లింకింగ్ గా మనం కనెక్ట్ చేసుకుంటే ప్రతి పాయింట్ మనకి కనెక్ట్ అవుతుందండి. దీంట్లో నుంచి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఉంది. అందుకనే నేను కొంచెం రియాలిటీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో ఎవరు తప్పుగా భావించకండి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానని. మీకు కొంచెం ఈజీగా కనెక్ట్ అవుతుంది, ఈజీగా అర్థం చేసుకుంటారు అన్న విషయం కోసం ఇలా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అదే అన్నమాట, మనం కృష్ణ వైపు ఉన్నామా
మాయా వైపు ఉన్నామా అనేది తెలుసుకోవడం కష్టం అవుతుంది. సో ఇక్కడ 1.25లో అక్కడ కృష్ణుడు ఏం చెప్తాడంటే అర్జునుడికి, వెళ్ళి చూడు, నువ్వు నీ ఫ్యామిలీని చూడు అంటాడు. ఎందుకు చూడు అంటున్నారు? మాయ ఎంట్రీ ఎలా జరుగుతుందో తెలుసా? కళ్ళ మాధ్యమంగా జరుగుతుంది, చూడడం వల్ల. అండ్ కృష్ణ ఎంట్రీ ఎలా జరుగుతుందంటే శ్రవణం వల్ల. వినడం తోటి మనము భక్తిలో ప్రోగ్రెస్ అవ్వగలుగుతాము. చూడడం వల్ల మనకి సెన్సెస్ ఎంజాయ్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. అందుకే కదా మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్లు బాగా రన్ అవుతాయి, కలర్ఫుల్ గా పెట్టి చాలా మనని ఆకర్షింపజేస్తూ ఉంటారనమాట. 1+1 ఆఫర్స్ అని మాతాజీస్కి, ప్రభుజీస్కి గ్యాడ్జెట్స్, మొబైల్స్ ఒకటి కొంటే వాషింగ్ మిషన్ కొంటే మొబైల్ ఫ్రీ అని, ఇలాంటి ఆఫర్స్ అన్ని మన కోసమే పెడుతున్నారు అట్రాక్ట్ చేయడానికి. మాయ అలా వస్తుందన్నమాట మనని డైవర్ట్ చేయడం కోసం. సో మనం ఎలా ఉండాలి, మన స్థితి ఎలా పెంచుకోవాలి అనేది ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి అన్నమాట ప్రతిదీ కూడా. సో మాయ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మాయ ఏం చేస్తుందంటే, అఫ్ కోర్స్ మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తాము, డీటీని చూస్తాము, డీటీని చూడడం వల్ల కూడా మనం భక్తిలో అడ్వాన్స్ అవ్వగలుగుతాం. కొన్ని సార్లు ఏమవుతుందంటే పక్కింటి వాళ్ళు గాసిప్స్ చెప్తూ ఉంటారు, ప్రభుజీస్కే కావచ్చు, మాతాజీస్కే కావచ్చు. పక్క వాళ్ళ విషయాలు అసత్సంగతి ఎక్కువ చేయడం వల్ల గాసిప్స్ చెప్తూ ఉంటాడు. అది ఆ హియరింగ్ వల్ల కూడా ఏమవుతుందంటే మనం ఒక్కొక్కసారి మాయాకి లోబడిపోతాం అన్నమాట. సో అలా కూడా జరుగుతుంది. సో మనం అది కూడా చూసుకుంటూ ఉండాలి. అండ్ స్థావయ అని అంటున్నారు ఇక్కడ. కృష్ణుడు అర్జునుడు ఎక్కడ ఉంచాడంటే ప్రాబ్లం మధ్యలో ఉంచాడు. అండ్ కృష్ణుడు ఎలా చెప్తున్నాడంటే, కానీ కృష్ణుడు చేసేది ఏంటి? మనం అంటాము కృష్ణ సమస్యలు తీసేసేయి. ప్రతిరోజు మనం ప్రొద్దున లేస్తే ప్రార్థించేది ఏంటంటే, నాకు ఈ ప్రాబ్లం ఉంది కృష్ణ, నాకు ఈ సమస్య వచ్చింది, ఈ ప్రాబ్లమ్స్ నుంచి నన్ను తొందరగా తీసేసేయి అని చెప్పేసి. కానీ కృష్ణుడు ఏం చేస్తాడు? ప్రాబ్లం మధ్యలో ఉండి జ్ఞానాన్ని ఇస్తాడు అనమాట మనకి. అంటే అర్జునుడికి అలాగే ఇచ్చారు. ప్రాబ్లమ్స్ లో వచ్చినప్పుడు ఆయన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ గా అటాచ్మెంట్ అయిపోయి ఆయన ఏం చేస్తారు, నేను అది మీకు తర్వాత చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ చెప్తారు మాతాజీ. సో అన్ని ఇక్కడే రివీల్ చేస్తే బాగుండదు కదా. సో అక్కడ అనమాట రథోత్సవ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. మన జీవితం కూడా రథానికి డ్రైవర్ ఎవరు? మన జీవిత రథానికి అంటే మనమే. మనం ఎట్లా అంటే మనం GPS లొకేషన్ పెట్టుకుంటాం, మన డెస్టినీ ఒకటైతే మనం ఇంకో వైపు వెళ్తాం అనమాట. మన రూట్ మ్యాప్ లో హ్యాబిట్స్ ఇస్కాన్కి వెళ్ళాలని ఉంటది, మనం ఎక్కడ పోతామంటే కుక్కట్పల్లి వయా హైటెక్ సిటీ, అట్లా లాంగ్ టర్మ్ తిరిగి అట్లా తిరుగుతుంటది మనది. మన జీవితానికి డ్రైవర్ మనమే అన్నమాట. మనం కృష్ణుని పెట్టుకున్నాం అనుకోండి, ప్రాపర్ రూట్ లో వెళ్తాం, సిస్టమాటిక్ వేలో. అది ఫ్యామిలీ లైఫ్ లో అయినా సరే, భక్తిలో అయినా సరే, బిజినెస్ లో అయినా సరే, వర్క్ లో అయినా సరే, ఎడ్యుకేషన్ లో అయినా సరే, మనం ఎవరిని డ్రైవర్ గా పెట్టుకోవాలి? కృష్ణని పెట్టుకోవాలి. ఎంతమంది నేను పెట్టుకుంటా అని చెప్తున్నారు చెప్పండి ఈ క్లాస్ లో? నేనుంటాను డ్రైవర్ గా అనే వాళ్ళు ఎంతమంది? ఎంతమంది నేను ఉండాలనుకుంటున్నారు డ్రైవర్ గా? మనం వద్దండి డ్రైవర్ గా. మనం ఉంటే ఏంటంటే మన లొకేషన్ ఒకటి ఉంటది, మనం తిరిగేది ఇంకో రూట్ ఉంటది అనమాట. సో మనం ఎప్పుడు మనం ఉండాలని అనుకోకూడదు. మనం కృష్ణని సెంటరైజ్ చేసుకోవాలి, కృష్ణ మనకి గైడెన్స్ ఇవ్వాలి అనుకోవాలి. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు అర్జునుడు. ఏమంటున్నారంటే, నన్ను అక్కడికి అందరి మధ్యన తీసుకెళ్ళు, సో నేను వాళ్ళని చూస్తాను. సో వాళ్ళని చూసి ఆయన స్థితి అనేది మారిపోబోతుంది. ఇక్కడ మొత్తం చర్చ కూడా దాని గురించే. ఎందుకు ఇక్కడ శ్రీ ప్రభుపాద్ మనకి పర్పట్లో ఇంకొక విషయం కూడా చాలా స్ట్రాంగ్ గా ఏం చెప్తారంటే, ఎందుకు అర్జునుడు ఆ నిద్రని కూడా అంత సులభంగా జయించగలిగాడంటే, ఆయన మేలుకువలో ఉన్నప్పుడు, పండుకొని ఉన్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు, ఏది చేస్తున్నా ఒకటి కాన్స్టెంట్ గా చేస్తూ ఉన్నాడు. ఏంటిది అంటే భగవత్ నామ స్మరణ. భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలని అనునిత్యం స్మరిస్తూ ఉన్నవాడికి బద్ధకం, ఈ భౌతికమైన బద్ధకంలో నుంచి విముక్తి అవుతాం అన్నమాట. సో అలా ఎవరైనా అవ్వగలిగారు అంటే అది అర్జునుడు అవ్వగలిగాడు. అలాంటి స్థిరమైన బుద్ధి మనకి రావాలంటే మనం ఏం చేయాలి అంటే, మనలో ఆ స్టాండర్డ్నెస్, అంటే స్టాండర్డ్ గా మనము అలా మనలో కూడా మనం నిద్రని జయించుకొని, మనం కూడా కొన్ని మనలో ఉన్న ఇంప్యూరిటీస్ ని కూడా అధిగమించుకోవాలి అంటే మనకు కూడా ఆ ఫెసిలిటీ ఉంది. మనం ఏం చేయొచ్చు అంటే ప్రతినిత్యం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రాన్ని ఎప్పుడైతే చాంట్ చేస్తామో మనలో కూడా
ఇవన్నీ తొలగిపోతాయి అన్నమాట. మనం కూడా అన్నిటినీ స్లోగా అన్ని అధిగమిస్తాము. నేను ఇంకా అధిగమించలేదండి, మీరందరూ చాలా ప్యూర్ డివోటీస్ కాబట్టి మీరు అందరూ అధిగమించండి. ఐఆమ్ స్లీపింగ్ లైక్ ఎనీథింగ్, పడుకుంటూనే ఉన్నాను ప్రతినిత్యం. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఎందుకు అంటే కృష్ణకి 64, ఆయనకి విశ్వ లక్షణాలు ఉన్నాయి, కానీ భగవంతుడి యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడికి ఏంటంటే 64 గుణాలు ఉన్నాయని చెప్తారు. మనం విష్ణుని చూసుకుంటే విష్ణుకి 60 గుణాలు ఉంటాయి. బ్రహ్మని చూసుకున్నాం అనుకోండి, బ్రహ్మకి 50 గుణాలు ఉంటాయి. శివుడికి దగ్గరకు వచ్చే వరకు 55 గుణాలు ఉన్నాయన్నమాట, క్వాలిటీస్, కృష్ణ యొక్క మంచి లక్షణాలు. కానీ విష్ణు కంటే కూడా కృష్ణకున్న ఆ 4 ముఖ్యమైన గొప్ప క్వాలిటీస్ ఏంటంట అంటే రూపమాధుర్య. కృష్ణుడు మోహం, నువ్వు కళ్ళని చూస్తావా కళ్ళకి స్టిక్ అయిపోతావు, ఫేస్ ని చూస్తావా ఫేస్ కి స్టిక్ అయిపోతావు, కృష్ణ కాళ్ళని చూస్తావా కాళ్ళకే అతుకుపోతావు. అలా ఆయన రూపంతో అందరినీ మోహింపజేయగలుగుతారు. అండ్ సెకండ్ది ఏంటి అంటే వేణు మాధుర్య. ఆయన లాగా మురళి ఎవ్వరూ వాయించలేరండి. నీవు పాడే పాట, కేవలం నేను ఒక పాట పాడాను అనుకుందాం ఫర్ సపోజ్, ఇక్కడ ఉన్న ఒక 2-3 నేను మోహపరచగలుగుతానేమో. కానీ కృష్ణుడు ఎప్పుడైతే వేణు వాయిస్తారో జంతువులు, చరాలు, జీవరాశులు అన్నిటినీ మోహింపజేయగలుగుతాడు అనమాట కృష్ణుడు. ఒక మనుషుల్నే కాదండి, ప్రకృతిలో చెట్లకి కూడా మోహాన్ని తెప్పించగలరు కృష్ణుడు. జీవరాశులు, జలచరాశులకి కూడా మోహం పరిచే అంత గొప్పగా వేణుని ఎవరైనా వాయించగలరు అంటే అది దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడే. ఇక్కడ అది చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే లీలా మాధుర్య. ఆయన ఎన్ని లీలలు చేశారండి. దామోదర లీలలో యశోదమ్మకి చిక్కిపోయి ఉదరానికి తాడు కట్టుకొని నుంచున్నాడు. అదేనా మన కృష్ణుడు అనిపించేలాగా. అంతే చిన్న వయసులో 7 ఏళ్ల ప్రాయంలో 7 రోజులు 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తుకొని మరీ నుంచున్నాడు. ఆయన చేయలేడా? ఆ ఓకల్ని పక్కకు జరిపేసి వెళ్ళిపోలేడా? తాడు తెంచుకోవాలంటే తెంచుకోలేడా? అలాంటి అంటే అసలు వినడానికి నిజంగా ఇది హౌ ఇట్లా పాసిబుల్ అన్నప్పుడు బ్రహ్మ విమోచన లీలా చేసి బ్రహ్మకు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండు కృష్ణ. అరే ఏంది అసలు నువ్వు ఇట్లా, నేను అసలు ఊహించలేదు ఇలాంటి ఒక లీలలు మీరు చేస్తారని నేను గెస్ కూడా చేయలేదు. అంటే ఆయన లీలలు అలా అంతు చిక్కకుండా ఉంటాయన్నమాట. అంటే నీ ఊహ ఎండయ్యే లోపల కృష్ణది ఇంకొక డిఫరెంట్ లీల ఇంకెక్కడో ప్రారంభమై ఉంటది. మనం అనుకునే తక్షణ మాత్రంలో భగవంతుడి లీల అంత గొప్పదిగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకా 4వ లీల ఏంటంటే, 4వ క్వాలిటీ ఏంటంటే భక్తవత్సల, అంటే భక్త మాధుర్య. భక్తుల పట్ల అపారమైన కరుణతో ఉంటాడనమాట భగవంతుడు. ఎంత కరుణామయుడు అంటే చూడండి, ఆయన ఎవరు? అర్జునుడు కుంతి యొక్క కుమారుడు కదా. కుంతి యొక్క కుమారుడు అంటే ఎవరు? ఆయనకి కృష్ణకి స్వయానమే అత్త అవుతుంది. ఈయన ఎవరు అవుతారు? బావ బామ్మర్దులు అవుతారు. సో కృష్ణుడికి చెప్తారనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, మనకి ఒక స్టోరీ కూడా ఉంది ఇక్కడ. సురసేన యొక్క, వాసుదేవుడి యొక్క తండ్రి గారైన సురసేన ఎవరైతే ఉంటారో వారికి వాసుదేవుడు అండ్ అలాగే పృతి, అంటే కుంతి మహారాణికి ఇంకొక పేరు పృతి అని. సో కుంతి మహారాణి ఒక పుత్రిక అన్నమాట. సో వారికి ఎవరైతే సురసేన యొక్క చెల్లెలు ఉంటుందో వారి యొక్క కుమారుడు వచ్చేసి కుంతి భోజ్యుడు అనమాట. ఆ కుమారుడికి పిల్లలు లేరు పాపం. అయితే ఈ సురసేన ఏం చేశారంటే ఈ పృతిని తీసుకెళ్లి కుంతి భోజకి ఇచ్చేశారు. అందుకే ఆవిడకి కుంతి అని పేరు వచ్చింది. మీకు అర్థమైందా ఇప్పుడు స్టోరీ? దత్తత ఇచ్చారనమాట అమ్మాయిని, వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళకి పిల్లలు లేరు కదా పాపం, వాళ్ళు పెంచుకుంటారని చెప్పేసి ఆవిడని ఇచ్చేశారు. అందుకని ఆవిడకి కుంతి అని పేరు వచ్చింది. సో అందుకని కుంతి స్వయంగా కృష్ణ భగవానుడి యొక్క అత్తగారు అవుతారు అండ్ అర్జునుడు వచ్చేసి స్వయంగా బావ అవుతారు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే అందుకే నేను నీకు రథానికి చారియట్ గా ఉన్నా అని చెప్పేసి చెప్పారనమాట. అందుకే నీకు నేను డ్రైవర్ గా ఉన్నాను అంటే ఫ్యామిలీ రిలేషన్ కూడా కలిసి వచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ అంటే చేస్తారు కదండి, బావ బామ్మర్దులు ఉంటే సరదాగా ఉంటారు, జోవియల్ గా ఉంటారు, వారి కోసం ఏమైనా చేయడానికి రెడీ అయిపోతారు. అలా అన్నమాట. సేమ్ సిచ్యువేషన్ ఒకసారి కురుక్షేత్ర యుద్ధ భూమిలోనే కరుణ వచ్చేసి అడుగుతారనమాట. ఎవరిని అంటే శాల్యాని, నువ్వు నాకు రథానికి చారియట్ గా ఉండు అని. ఒక క్షత్రియుడికి ఒక రథసారథిగా ఉండడం మించిన అవమానం ఇంకొకటి లేదండి. నువ్వు నన్ను యుద్ధం చేసి చంపమంటే
దుర్యోధనుడు వచ్చి అంటాడనమాట, నువ్వు ఎందుకు కర్ణుడికి శాల్య, నువ్వు ఎందుకు కర్ణుడికి రథసారథిగా ఉండవంటే, నేను ఒక మంచి యోధుడిని, ఒక మంచి రాకుమారుని, నేను పోయి కర్ణుడికి రథసారథిగా ఉండమంటావేంది? నువ్వు నాకు ఇప్పుడు ఆర్డర్ అయ్యి, నేను ఎవరిని చంపమంటావు, ఎవరిని తోటి ఫైట్ చేయమంటావు, నేను అందరితోటి ఫైట్ చేస్తా, కానీ నేను కర్ణుడికి మాత్రం రథసారథిగా ఉండా అంటాడు. కానీ కృష్ణుడు ఎంత గొప్పవాడు చెప్పండి, ఎంత కరుణామయుడై ఉంటే అర్జునుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అర్జునుడికి రథసారథిగా ఉంటాడనమాట. అయితే ఇక్కడ చెప్తారనమాట, అయితే దుర్యోధనుడు ఏం చేస్తాడంటే చాలా టెక్నికల్ పాయింట్ తీసుకొస్తాడనమాట ఎవరికి, శాల్యాకి. యూనో అక్కడ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్లో పాండవుల పక్షంన అర్జునుడికి రథసారథుడిగా దేవాది దేవుడు స్వయం శ్రీకృష్ణ భగవానుడు అక్కడ చారియట్ గా ఉన్నాడు. ఆయన కూడా ఒకప్పుడు కొన్ని వేల యుద్ధాలు చేసి ఎంతో మందితో ఫైట్ చేసి గెలిచిన వ్యక్తి అక్కడ రథసారథిగా ఉన్నాడు. అలాంటప్పుడు నా పక్షాన చూస్తే అంత గొప్ప వ్యక్తి ఎవరైనా కనపడతారేమో అంటే అది నాకు ఎందుకో నువ్వే అనిపించింది. ఎంత టెక్నికల్ పాయింట్ తీసుకో, నాకు నువ్వే అనిపించింది. అందుకనే నేను నిన్ను అప్పుడు ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఎవరైనా కృష్ణుడితో సమానంగా ఈయనను పోల్చినప్పుడు ఇంకా ఒప్పుకుంటారు కదండి, నేను ఉంటానని. ఇంకా కర్ణుడికి ఆయన ఉన్నాడు అనమాట శాల్య. అలా రథసారథిగా ఆయన అక్కడ అపాయింట్ అయిపోయాడు. కానీ ఇక్కడ భగవంతుడు ప్రతినిత్యం కొన్ని వేల జీవులకి ఆయన నిర్దేశత్వంతో ప్రతి భూభాండాలను కదిలించగలిగే కెపాసిటీ ఉన్న కృష్ణుడు కేవలం అర్జును యొక్క ఆర్డర్స్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. అంటే ఇప్పుడు అర్జునుడు ఎలా చెప్తే ఆదేశంగా, ఒక చారియట్ అంటే ఏంటండి, యుద్ధ భూమిలో కాల్తో ఎడమవైపు తంతే ఎడమవైపు వెళ్ళాలి, కుడివైపు తంతే కుడివైపు వెళ్ళాలి. ఇలాంటి పోస్ట్ కి ఎవరు వస్తారు చెప్పండి? నువ్వు డ్రైవర్ని కొడతా అంటే యాక్సెప్ట్ చేస్తాడా? చస్తే చేయడు. రేపటి నుంచి కార్ కీస్ మీ ఇంటి దగ్గర పెట్టి నువ్వు వద్దు, నీ కార్ వద్దు, నీ డ్రైవింగ్ వద్దు అని వెళ్ళిపోతారు. కానీ కృష్ణ అలా కాదు కదా, ప్రతిదీ యాక్సెప్ట్ చేశారు. భక్తుడి కోసం ఎంతలాగా వెళ్ళిపోతాడంటే కృష్ణ, అలాంటి యొక్క భక్తుల కోసం అంతలా వెళ్ళినప్పుడు ఆ భగవంతుడి కోసం మనం ఎంతలా ఉండాలి చెప్పండి? మనం ఆయన పట్ల ఇంకెంత సరెండర్నెస్ తో ఉండాలి, ఇంకెంత వినమ్రతతో ఉండాలి, ఇంకెంత శరణాగతితో ఉండాలి, ఇంకా భగవంతుడు చెప్పిన వాక్యాలను మనం ఎంత అనుకరించుకొని మన జీవితాలలో మనని మనం మెరుగుదిద్దుకోవడానికి ఇంకెంతలా ఉండాలి. ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ స్టేట్ వచ్చినప్పుడు ప్రతిసారి అనుకోవాలి, బాబు భగవంతుడా నాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చావు అని అనకూడదు. సరే నాకు ప్రాబ్లం ఇచ్చావు, కానీ నాకు ఒక స్థిర ధైర్యాన్ని కూడా ఇవ్వు, ఈ ప్రాబ్లం నుంచి నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలో నాకు అది కూడా తెలియజెప్పు అని అడగాలి. ఒక తెలివైన వాడు అలాగే కోరుకుంటాడు. భక్తులు భగవంతుడి వచ్చే కష్టాలను చూసి ఎప్పుడు భయపడతండి. ఆ కష్టంలో నుంచి నేర్చుకొని ముందుకెళ్ళి ఇంకా భక్తిలో ఇంకెలా వెళ్ళాలి, మనని మనం కరెక్ట్ చేసుకొని అనేలాగా ఒక భక్తుడు అనే ప్రవర్తన, ఒక భక్తుడి యొక్క ప్రవర్తన అలా ఉండాలి అని చెప్తున్నాను. అలా మనకి ఇంకా ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఈ మాధుర్యాలు ఏవైతే కృష్ణ యొక్క క్వాలిటీస్ ఉన్నాయో, ఈ క్వాలిటీస్ లో ఒక్కొక్కలాగా చూసుకున్న ఈ అన్ని యొక్క లీలా అవతారాలలో భగవంతుడికి ఏవైనా క్వాలిటీస్ ఉండొచ్చు. అఫ్ కోర్స్ మనం రామావతారాల్లో చూసుకుంటే రాముడికి సాఖ్య భావం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ రాముడి దగ్గర ఆ భావాన్ని మనం చూసుకోవచ్చు. కానీ ఎక్కువ ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనకు కనిపించేవి మాత్రం కృష్ణ దగ్గరే అన్నమాట. మాధుర్య, వాత్సల్య ఇవన్నీ. అఫ్ కోర్స్ రామ దగ్గర కూడా మాధుర్య భావం, చిన్నప్పుడు లీలలు చేసినప్పుడు అవన్నీ మనకు కనిపిస్తాయి. కానీ మనం హై లెవెల్లో హై ప్రొఫెన్సిటీ తోటి ఏదన్నా చూస్తాం, ఎక్కడన్నా చూడగలుగుతాం ఏ లీలలోనో అంటే అది కేవలం దేవాది దేవుడు చేసిన కృష్ణ లీలలలోనే మనము అవన్నీ హై స్టాండర్డ్స్ లో చూడగలుగుతాం అనమాట. మాధుర్య భావం కానీ, వాత్సల్య భావం కానీ, సాఖ్య భావం కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ రేంజ్ లో కనిపించేది అక్కడే అన్నమాట. ఇది మనకి 1.24 లో చెప్తున్నారు. సో అలా ఆయన గుడాకేశుడని, ఆయన ఋషికేశుడని, సెన్సెస్ కన్నిటికీ ఆయననే అధిపతి అని, నిద్రని జయించిన వాడని, ఆ నిద్రలో నుంచి ఎలా మనం అధిగమించవచ్చు అంటే అనునిత్యం కూడా భగవంతుడి యొక్క స్మరణ, అంటే పొద్దున కానీ రాత్రి కానీ పగలు కానీ ఎల్లవేళల కృష్ణ యొక్క నామరూప లీలల గుణాల గురించి ఎప్పుడైతే మనము చర్చించుకుంటూ ఆయనను అనునిత్యం స్మరిస్తూ ఉంటామో మనం భక్తిలో ఇంకా 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 ముందుకు వెళ్ళగలుగుతాం అనే విషయాన్ని ఇక్కడ శ్రీల ప్రభుపాద పర్పట్ లో చెప్తున్నారు 1.2 పర్పట్ లో. అలా కృష్ణుడికి ఏమని అంటే ఆయనకి ఋషికేశ అని చెప్పేసి కూడా చెప్పేసి ఆయనకు అన్ని తెలుసండి. కృష్ణుడికి తెలియదా చెప్పండి? ఇంత చారియట్ నడిపే అతనికి దేవాది దేవుడు స్వయంగా ఉండి ఒక రథసారథిగా వచ్చినప్పుడు అర్జునుడి మనస్థితి ఏముందనేది తెలుసుకోలేడా? కానీ మనకు తెలియజెప్పాలి కదా.
ఇప్పుడు అది చూస్తాం మనము. అందరు సినిమా ఇంట్రెస్టింగ్ గా చూసుకున్నప్పుడు పక్కన ఉండేవాడు ఇప్పుడు నెక్స్ట్ హీరో పోయి కత్తితోటి పొడుస్తాడంట అని చెప్తే మీకు సినిమా చూడబుద్ధి అవుతుందా? అందరు వచ్చేస్తారు టికెట్, అనవసరంగా నేను టికెట్ కొన్నా, వీడి పక్కకే వెళ్ళి కూర్చున్నాను అని అనుకుంటారు. అలానే కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే అవకాశం ఇస్తున్నాడు అర్జునుడికి. నువ్వు వెళ్ళు, నువ్వేమనుకుంటున్నావో అది జరగని, నువ్వు చూస్తావు, చూసి ఎమోషనల్ గా ఫీల్ అవుతావు, అప్పుడే కదా నీలో ప్రశ్నలు అనేది రేజ్ అవుతుంది. నువ్వు వదిలేస్తావు గాంధీవాన్ని, నేను యుద్ధం చెయ్య అంటావు, అప్పుడు నీలో నుంచి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి, అప్పుడే నేను నీకు గీతోపదేశం చేయగలుగుతా. ఇది కృష్ణుడి కాన్సెప్ట్. ఆయన ఏదైనా ప్లాన్ చేశారంటే అది పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటది. అంటే ప్రతి విషయం మాధ్యమంగా మనకి ఏదో ఒకటి తెలియ చెప్పాలనుకుంటున్నారు భగవంతుడు ఇక్కడ. ఈ విషయం మనం గ్రహించాలి. సో ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట కృష్ణుడు. ఇలా మనం ప్రతినిత్యం కూడా భగవంతుడి యొక్క నామరూప లీలలను స్మరిస్తూ ఉండి మనం ఎప్పుడైతే నిద్రని అజ్ఞానంని రెండింటిని జయించగలుగుతాం అనమాట. ఎప్పుడైతే మన చెంత కృష్ణుడు అనేవాడు ఉంటారో మనలో అభద్రత తగ్గిపోతుంది, అజ్ఞానం అనేది నశిస్తుంది, జ్ఞానవంతులుగా అవుతాము, చైతన్యవంతులుగా అవుతాము, భక్తిలో కూడా ప్రోగ్రెస్ చేయగలుగుతాం. అజ్ఞానం వదిలేయకుండా నా దగ్గర పెట్టుకుంటా అంటే మాత్రం కృష్ణ భక్తిలో నశిస్తాము, మెటీరియల్ గా చాలా అడ్వాన్స్ అవుతారు, డబ్బులు బాగా సంతరించుకుంటారు, అందరినీ దూషిస్తారు, ఇక్కడే మెటీరియల్ వల్ల జన్మ మృత్యు జరా చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఇంకా మీ ఇష్టం, నేను 2 ఆప్షన్స్ ఇచ్చా, మీకు ఫస్ట్ది కావాలా సెకండ్ది కావాలా మీరే చూస్ చేసుకోండి. ఇక్కడ కృష్ణ కూడా మనకి శ్రీల ప్రభుపాద కూడా పర్పట్లో అలాగే చెప్తున్నారు, మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను, మీకు ఏది కావాలంటే అది చూసుకోండి అని. ప్రతి జీవి యొక్క ఇంద్రియాలను మనసులను నియంత్రించే శ్రీకృష్ణ భగవాని సేవ మాధ్యమంగా రథమును నిలవడంలో అర్జునుడి ఉద్దేశం తెలుసుకోగలిగాడు. అందుకే అతడు ఆ విధంగా చేసి ఇలా పలికెను. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, అర్జునుడి యొక్క ఇంటెన్షన్స్ ఏంటి అనేది కృష్ణ గ్రహించగలిగాడు అనమాట. ఎందుకు నన్ను ముందుకు వెళ్ళమంటారు, నువ్వు వెళ్తావు, అక్కడ వెళ్ళగానే ఎమోషనల్ గా అటాచ్ అయిపోతావు. నీ ఫ్యామిలీ మెంబర్స్, ఒక డాక్టర్ ఉంటారండి, బయటి వాళ్ళని ట్రీట్ చేసినట్టు సొంత వైఫ్ ని సొంత పిల్లల్ని ట్రీట్ చేయమనే వాడికి సర్జరీ చేయాలంటే చేతులు కాళ్ళు వణుకుతాయా వణుకవా చెప్పండి? సహజంగా మన పర్సెప్షన్ లో చెప్తాం. ఒక నిమిషం కృష్ణాని పక్కకి వదిలేసి అర్జును ప్లేస్ లో కాకుండా మనం జస్ట్ మన సైడ్ నుంచి ఆలోచించుకుంటే, ఇప్పుడు పలాని యొక్క మాత ఫ్యామిలీ మెంబర్ కి మీలో ఎవరైనా ఒకరు డాక్టర్ అయి ఉండి వాళ్ళకి సర్జరీ చేయాలన్నప్పుడు ఆ ఆపరేషన్ పట్టుకున్న సీజర్ వణుకుతుందా వణకదా? చేయటానికి ఏమంటావు, నేను చెయ్యను ఈ సర్జరీ అని చెప్పేసి అంటారు. కానీ కృష్ణ అలా అనట్లేదు, నువ్వు డ్యూటీగా చెయ్యి, నీ కర్తవ్యంగా భావించుదాన్ని, నువ్వు డ్యూటీని డ్యూటీగానే చూడాలి. నువ్వు ఇప్పుడు అక్కడ డాక్టర్వి, నీ కర్తవ్యం ఏంటి? సర్జరీ చేయడం. డోంట్ గో విత్ అన్ ఎమోషన్. కానీ అర్జునుడు ఏం చేస్తున్నాడు, ఎమోషన్ గా అయిపోతున్నాడు. ఎందుకు? అక్కడ ఉన్నది నా గురువు, ఇక్కడ ఉన్నది నా తాత, ఇక్కడ ఉన్నది నా బావలు, ఇక్కడ ఉన్నది నా అన్నలు, ఇలా అనుకుంటే నువ్వు ఎవరితో యుద్ధం చేయలేవు. ఈ మోడ్ లో నుంచి బయటికి రావాలి అంటేనే కృష్ణ తెలియజెప్పాలి అక్కడ. సో అక్కడ 1.24 లో అలా, అందుకనే అతన్ని అలా ముందుకు తీసుకుపోవడానికి జరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ సకల జీవితంలో చూసుకున్నట్టయితే పరమాత్ముడు శ్రీకృష్ణుని అర్జునుని మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోగలడు. సో అందరి మనసులో ఏముందో తెలుసుకునే దేవాది దేవుడికి అర్జునుడి మనసులో ఏముందో కష్టమా చెప్పండి? అదేం పెద్ద కష్టమైన విషయం కాదు కదా. అర్జునుడు ఏమనుకుంటున్నాడో చెప్పండి. ఎందుకంటే భీముడు వచ్చేసి అక్కడ తాత, ద్రోణుడు వచ్చేసి గురువు, ఇక్కడ వచ్చేసి అటాచ్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే చిన్నప్పటి నుంచి ఒకరు విద్యనిచ్చారు, చిన్నప్పటి నుంచి ఎత్తుకొని అల్లారు ముద్దుగా గోరుముద్దలు పెట్టి పెంచారు. సో అలాంటి వాళ్ళ పట్ల తీవ్రమైన ఆకర్షణ, వారిద్దరి మధ్యన బాండ్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉందని ఏం సూచిస్తుంది అంటే ఈ చిన్న విషయం కాదు, మహాయుద్ధం ఇది, మామూలు విషయం కాదు ఇది. ఏదో చిన్న విషయం, ఏదో పోయి కూర్చొని మాట్లాడుకుంటే కాంప్రమైజ్ అయ్యేది ఉంటే ఎప్పుడో అయిపోయేది. అలా కాదు కదా, ఇక్కడ యుద్ధం జరగబోతుంది. జీవితంలో కూడా అంతే, మనకు స్ట్రగుల్స్ చిన్నవి కాదవి, పెద్ద యుద్ధాలే. మనకి చిన్న 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 సమస్యలన్నిటిని కూడా భక్తితో జోడించి, కృష్ణుడితో జోడించి మనం ముందుకెళ్లే ప్రయత్నం అనేది చేయాలి. అండ్ మనకి కూడా సమస్యని పెద్దగా చేసుకోకుండా భగవంతుడి ఏ నిర్దేశకత్వంలో మనం ఉండమని చెప్పారు ఆ నాయకత్వంలో ముందుకెళ్ళినట్టయితే మనం ఇంకా ఇంకా అడ్వాన్స్ అవ్వగలుగుతామని కృష్ణుడు అన్నారు. అక్కడ వెళ్ళి గమనించు అని చెప్తున్నారు, ఫస్ట్ చూడు అంటున్నారు. ఎందుకంటే కృష్ణుడు వెంటనే ఫైట్ అనలేదు, అక్కడ పోయి ఫైట్ చేయండి, ముందుగా గైడెన్స్ ఇచ్చాడు, వెళ్ళి పరిశీలించు అని చెప్పేసి అన్నాడు. అండ్ కుంతి కుమారుడు, ఇది ఇక్కడ ప్రేమతో పిలవడం అన్నమాట. సో కృష్ణుడిని భక్తితో ప్రేమ సంబంధం, ఆయనకి
బావ బామర్ది సంబంధం ఉన్నప్పటికీ అర్జునుడు కృష్ణుడికి మంచి ఒక మిత్రుడు అనమాట. వాళ్ళిద్దరి మధ్యన స్నేహ సంబంధం అనేది ఉంది. సో అలాంటి స్నేహంలో కూడా ఆయనకి ఒక ఫ్రెండ్స్ మధ్యన జోక్స్ అనేవి క్రాక్ చేసుకోవడం కామన్ గా జరుగుతుంటాయి కదా. కృష్ణుడు కూడా అప్పుడు ఆయన అన్న వాక్యాన్ని, నేను ముందుకెళ్ళి రథంని తీసుకెళ్లి ముందుకెళ్ళి చూడాలనుకుంటున్నా అన్నప్పుడు కృష్ణుడు కూడా ఏమంటాడంటే, సరే నువ్వు ఆ రోజు అప్పుడు అన్నావు కదా నేను వెళ్ళి చూస్తాను, అదిగో అందుకనే నేను తీసుకొచ్చి రథాన్ని రెండు ఇరుసేనల మధ్యన నిలిపాను, ఇంకా ఇప్పుడు నువ్వు చూడు, కురు వంశాన్ని అందరినీ చూడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకా కృష్ణుడు చెప్పేది ఏంటంటే, అందంగా పని చేయకు, ముందు సత్యాన్ని చూడు, ముందున్న సత్యాన్ని తెలుసుకో అంటున్నారు ఇక్కడ. స్మార్ట్ వర్క్ కంటే తెలివితో పని చేయడం తెలుసుకో అని చెప్తున్నారు. మనం కూడా దశను తీసుకోవాలి, శాస్త్ర దృష్టితో చూడాలి, ప్రతిదీ కూడా అనుకరించుకొని మనకి మనం సొంత బుద్ధిని వాడి చేసుకోకూడదు. ఏది అక్కడ ప్రమాణం, ఏది శాస్త్రంగా చెప్తుందో, ఏది ధర్మబద్ధంగా ఉంటుందో న్యాయ నిర్దేశకత్వం అనేది అలానే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే, అర్జునుడు మోహానికి సీడ్ అన్నమాట, మాయకి సీడ్ అనేది లోన్ అయింది. ఎందుకంటే చూసినప్పుడు ఏమవుతుందంటే విజన్ లో మనకి మాయ అనేది ఆహరిస్తుంది. సేమ్ అర్జున్ కూడా అలాగే ఉన్నాడు. కృష్ణుడు ఎందుకు అలా చేశాడు అని అంటే, అర్జునుడు కన్ఫ్యూజన్ లో రావాలి, అప్పుడే గీత ప్రారంభం అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వస్తేనే కదా ఆయన చెప్పాలనుకున్నది, ఇంతమందికి చెప్పాలనుకున్న విషయాలన్నిటిని కూడా అర్జునుడి మాధ్యమంగా కృష్ణుడు ఈజీగా కన్వే చేయగలుగుతారు. ఇక్కడ ఆ విషయాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నారనమాట. అంటే అర్జునుడు ఏంటంటే బ్యాటిల్ ఫీల్డ్ లో నిలబడ్డాడు, మనం లైఫ్ అనే బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నాం. అక్కడ కృష్ణుడు అర్జునుడు ఏం చేస్తున్నాడంటే, కురుక్షేత్ర యుద్ధ భూమిలో నిలబడితే మనం జీవితం అనే ఒక యుద్ధంలో ఉన్నాం. ఇంకా డిఫరెన్స్ ఏంటి అంటే, అర్జునుడికి కృష్ణుడు డ్రైవర్ గా ఉన్నాడు, మనకి కూడా కృష్ణుడు డ్రైవర్ గా అంగీకరిస్తే జీవితం విజయవంతంగా అవుతుంది. మన లైఫ్ లో మనమే డ్రైవర్ గా ఉన్నాం అనుకోండి, నేను ఇందాక చెప్పాను కదా, GPS మ్యాప్ ఒకటి పెట్టుకొని లొకేషన్ ఇంకెక్కడికో వెళ్ళిపోతాము. ఎప్పుడైతే కృష్ణుడు మనకి డ్రైవర్ గా వచ్చారనుకోండి, మన జీవితంలో చాలా విజయవంతంగా ఉంటది. ఎలాంటి కన్ఫ్యూజన్స్ వచ్చినా, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉంటాడండి, ఆ చిన్న పిల్లవాడికి పిల్లవాడు తండ్రి చేయి పట్టుకున్నాడు అనుకోండి, వదిలేసే ప్రమాదం ఉంది. ఆ పిల్లవాడు ఎప్పుడైనా వదిలేసే చాయిసెస్ ఉంటాయి. కానీ అదే తండ్రి పిల్లవాడి చేయి పట్టుకున్నాడు అనుకోండి, వదిలేస్తాడా? హరే కృష్ణ. సో నేను అందుకే ఆ మాట చెప్తున్నాను అనమాట. మనం కూడా ఏంటంటే, మనము కృష్ణుడు మన చేయి పట్టుకునేలాగా మనం ఉండాలి. మనం కృష్ణుడి చేయి పట్టుకోకూడదు, కృష్ణుడు మన చేయి పట్టుకోవాలి. అప్పుడే మనము కరెక్ట్ రూట్ లో వెళ్ళగలుగుతాము, మన జీవితం అనే గమ్యాన్ని కరెక్ట్ గా సాధిస్తాము. అండ్ మనం భక్తిలో కూడా ఇంకా నీట్ గా విజయవంతంగా ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట. అందుకనే సో మనం ఎప్పుడైతే మనం డ్రైవర్ గా అవుతే ఏమవుతుందంటే, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, రాంగ్ రూట్ లో వెళ్తాము, మన 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 కార్ కి పెట్రోల్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తా అంటే, ఫ్రస్ట్రేషన్ లో కార్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే, ఎక్స్పెక్టింగ్ డ్రైవర్ వచ్చి చూస్తాడు, నీకు కూడా ఏంటంటే డ్రైవింగ్ ఏం చెప్తాడంటే, నీకు కూడా డ్రైవింగ్ నాలెడ్జ్ లేదు, నేను డ్రైవ్ చేస్తాను, అప్పుడు నువ్వు సేఫ్ గా డెస్టినేషన్ జాయిన్ అవుతావని. అలాగే మనం కృష్ణుని ఎప్పుడైతే డ్రైవింగ్ లో పెట్టుకుంటామో ఎక్స్పర్ట్ గా, అప్పుడు మనకి డ్రైవింగ్ నాలెడ్జ్ తనకు ఉంటుంది కాబట్టి మనని డెస్టినేషన్ కరెక్ట్ గా తీసుకోగలుగుతారు. అంటే ఇక్కడ కృష్ణుని పెట్టుకోవడం అంటే గురువుని పెట్టుకోవడం. గురువుని గైడెన్స్ తీసుకున్నాం అనుకోండి, జీవితంలో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా గురువుతో చర్చించుకున్నాం అనుకోండి, జీవితంలో కరెక్ట్ రూట్ లో వెళ్ళగలుగుతాం. లేదు మన సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్దాం అనుకోండి, తట్టగెల పడిపోతాం, అక్కడ గుంట ఉన్నా కూడా మనకి తెలీదు అని అక్కడ అదే చెప్తున్నారు అనమాట. మేడం అదే కదా ఇది మార్జాల కిషోర న్యాయం అంటే. మార్జాల కిషోర న్యాయం అంటే అదే కదా, తల్లే పిల్లల్ని పుచ్చుకొని ప్రతి చోటకి తీసుకెళ్తుంది, అది మార్జాల కిషోర న్యాయం. అంటే భగవంతుడు మనల్ని అలా పట్టుకుంటే మనల్ని సేఫ్ గా తీసుకెళ్తాడు ఆయన. థ్యాంక్స్. హరి బోల్. కృష్ణ నా జీవితాన్ని నువ్వు నడిపించు అని సరెండర్ కావాలి. ఎప్పుడైనా కూడా ఏంటంటే, మనం డ్రైవింగ్ చేస్తే ఏంటంటే కన్ఫ్యూజన్ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. ఎప్పుడైతే భగవంతుడు డ్రైవింగ్ చేస్తారో క్లారిటీ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. అప్పుడు ఏమిటంటే మనం కృష్ణని శరణాగతి అవ్వాలి అనేది తెలుసుకోవాలి. అంటే ఎప్పుడైతే ఒక టీచర్ ఒక స్టూడెంట్ కి ఎగ్జామ్ పెడుతున్నారు అనుకుందాం, ఫర్ సపోజ్ ఎగ్జామ్ పెడుతున్నారు, అక్కడ టఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు,
అప్పుడు స్టూడెంట్ ఏమవుతాడు, ఏం ఆన్సర్ రాయాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అప్పుడు వాడికి ఏమవుతుందంటే డౌట్స్ అడుగుతాడు, టీచర్ దగ్గరికి వెళ్ళి డౌట్స్ అడుగుతాడు. అప్పుడు టీచర్ ఏం చేస్తారు, స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది, స్టూడెంట్ కు పూర్తిగా అర్థం చేసుకొని ఎగ్జామ్ కూడా సక్సెస్ఫుల్ గా రాస్తారు. నేను ఈ స్టోరీని ఈ చిన్న స్టోరీని ఎందుకు కనెక్ట్ చేశానంటే ప్రస్తుతం పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ అదే స్టేట్ లో ఉన్నారు, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే కృష్ణుడు కూడా ఇదే చెప్తున్నాడు, వెంటనే ఫైట్ చేయొద్దు, చూడు అన్నాడు. చూడన్నాడు, ఫస్ట్ వెళ్ళి నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, ముందే వెళ్ళి గొడవ పడకు. ఏదన్నా నీకు ఎవరైనా ఏదైనా విషయం చెప్తే దాన్ని పరిశీలించుకో, ఆత్మ విశ్లేషణ చేసుకో, తర్వాత దాన్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అని చెప్తున్నాడు. అర్జునునికి కూడా అలాగే చెప్పాడు అనమాట, కన్ఫ్యూజన్ లో ఉండకు, తర్వాత గీత ప్రారంభం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏం చేస్తాం, ఒక పిల్లలకి తండ్రి ఏం చేస్తారు, చేతికి గ్యాడ్జెట్స్ ఇస్తారు అనుకుందాం, మొబైల్ ఇస్తాడు. వానికి ఏం చెప్తారు, మీరు బాగా చదువుకోమని చెప్పేసి, వాడు అడిగాడు కదా అని చెప్పేసి మొబైల్ ఇస్తాడు. కానీ ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, అది చదువు కోసం ఉపయోగించాడు. వాడు ఏం చేస్తాడంటే రీల్స్, గేమ్స్, చాటింగ్ అన్ని చేస్తాడు. చివరికి ఏమవుతుంది, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతారు. అలాగే మనము ఏ పర్పస్ కి దేనికి తీసుకున్నాము అది అనేది ఆలోచించాలి. మనం ఏ వస్తువు ఉపయోగిస్తున్నా అది ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నాము, దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేది మనం పెంచుకోవాలి అని చెప్తున్నారు. అంటే మొబైల్ అనేది ఇంద్రియాలు అయితే మిషన్స్ అనేది చేసేది, మెసెస్ అనేది ప్రాబ్లం అన్నమాట. పర్పస్ వచ్చేసి సక్సెస్. అదే ఉండాలి మన జీవితం కూడా. ఇంద్రియాలను కృష్ణ సేవలో పెట్టాలి, అండ్ కృష్ణ హియరింగ్ లో ఉండాలి, కృష్ణ కథ వినాలి, అండ్ ప్రసాదం తీసుకోవాలి, అండ్ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. అప్పుడు మనం జీవితంలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము అన్న విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారండి. సో ఇది ఈ 2 శ్లోకాలలో కృష్ణ చెప్పాలనుకున్న విషయాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే అది నాదిగా భావించండి. ఏ ఒక్క చిన్న విషయం కరెక్ట్ గా చెప్పినా కూడా అది గురు కృష్ణ యొక్క కృపగా భావించండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరి హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి యా, హరి ఎవరు బోల్ మాతాజీ. చాలా బాగా